ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 1 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, అనంతమైన తండ్రి మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురువుగా కూడా అయ్యారు. వారు సర్వవ్యాపి కాదు అని మీరు రుజువు చేసి తెలపండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఇప్పుడు ప్రపంచంలో అతి దుఃఖం ఎందుకు ఉంది? దుఃఖానికి కారణాలు వినిపించండి. సమాధానము, మొత్తం ప్రపంచమంతటిపైన ఇప్పుడు రాహు దశ ఉంది. దుఃఖమునకు కారణం ఇదే. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు అందరిపైన బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్య త్రేతాయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది. అక్కడ రావణుని యొక్క నామరూపాలు కూడా ఉండవు. అందువలన అక్కడ దుఃఖం అనేది ఉండదు. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. అందులో దుఃఖం అనేది ఉండజాలదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ మనం ఆత్మలము, మన ఇంటి నుండి అనగా చాలా దూరము నుండి ఇక్కడికి వచ్చాము అనేది తెలుసుకున్నారు. ఇక్కడకు వచ్చి పాత్ర చేసేందుకు ఈ శరీరంలో ప్రవేశిస్తాము. పాత్రను అభినయించేది ఆత్మ. ఇక్కడ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మ జన్మల పాపాలు భస్మమైపోతాయి అని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి దీనిని యోగమని కూడా అనకూడదు. యోగము నేర్పించేవారు సన్యాసులు. విద్యార్థులకు టీచరుతో కూడా యోగం ఉంటుంది. అలాగే పిల్లలకు తండ్రితో యోగం ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మల అనగా తండ్రి పిల్లల కలయిక, మేళ. ఇది కళ్యాణకారి మిలనము. మిగిలినవన్నీ అకళ్యాణమైనవి. ఇది పతిత ప్రపంచం కదా. మీరు ప్రదర్శని లేక మ్యూజియంలో అర్థం చేయించినప్పుడు ఆత్మ పరమాత్మల పరిచయం ఇవ్వడం బాగుంటుంది. ఆత్మలంతా పిల్లలు. వారేమో పరంపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు. ఏ పిల్లలైనా వారి లౌకిక తండ్రిని పరంపిత అని అనరు. దుఃఖములోనే ఓ పరంపిత పరమాత్మ అని వారిని తలుచుకుంటారు. పరమాత్మ ఉండేదే పరంధామంలో. ఇప్పుడు మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానం అర్థం చేయించినప్పుడు కేవలం ఇద్దరు తండ్రులను మాత్రమే అర్థం చేయించకూడదు. వారు తండ్రే కాదు, శిక్షకులు కూడా అని తప్పకుండా అర్థం చేయించాలి. ఆత్మలమైన మనమంతా బాయి. వారు ఆత్మల తండ్రి. భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుని ద్వారా భక్తికి ఫలితం లభిస్తుంది, లేక తండ్రి నుండి పిల్లలు వారసత్వం తీసుకుంటారు. భగవంతుడు పిల్లలకు భక్తి ఫలితాన్ని ఇస్తారు. ఏమిస్తారు? ఈ విశ్వానికే చక్రవర్తులుగా చేస్తారు. అయితే మీరు కేవలం తండ్రి అని మాత్రమే రుజువు చెయ్యరాదు. వారు చదువు నేర్పించే టీచరు కూడా అయ్యారు. అంతేకాక సద్గురువుగా కూడా అయ్యారు. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అనే భావన మనుష్యుల బుద్ధి నుండి ఎగిరిపోతుంది. ఈ విషయాన్ని చేర్చండి. ఆ తండ్రి జ్ఞాన సాగరులు. వారు వచ్చి రాజయోగం నేర్పిస్తారు. వారు శిక్షణనిచ్చే టీచరు కూడా అయ్యారు. విద్య నేర్పిస్తారు. కావున వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? టీచరు వేరు, విద్యార్థులు వేరు కదా. ఏ విధంగా తండ్రి వేరుగా పిల్లలు వేరుగా ఉంటారో ఇది కూడా అంతే. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తాయి. వారిని మహిమ కూడా చేస్తారు. తండ్రియే మానవ సృష్టికి బీజము.
వారు వచ్చి మనకు మానవ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గ స్థాపన చేస్తారు. మనం స్వర్గవాసులుగా అవుతాము. అలాగే ఇద్దరు తండ్రులు ఉన్నారని కూడా అర్థం చేయిస్తారు. లౌకిక తండ్రి పాలన చేస్తారు. టీచర్ వద్దకు చదువుకునేందుకు వెళ్ళవలసి ఉంటుంది. 60 సంవత్సరాల తరువాత వానప్రస్థ అవస్థలో వెళ్ళేందుకు గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. తండ్రి, టీచరు, గురువులు వేరు వేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి, జ్ఞానసాగరులు, మానవ సృష్టికి బీజరూపులు, సత్చిత్ ఆనంద స్వరూపులు, సుఖ సాగరులు, శాంతి సాగరులు అని వారి మహిమను ప్రారంభించి వర్ణించండి. ఎందుకంటే ప్రపంచంలో అనేక మత భేదాలు ఉన్నాయి. సర్వవ్యాపి అయితే టీచరుగా ఎలా చదివిస్తారు? అంతేకాదు, వారు సద్గురువు కూడా అయ్యారు. అందరికీ మార్గదర్శకులయ్యి తిరిగి తీసుకుని వెళ్తారు. శిక్షణ కూడా ఇస్తారు. అంటే స్మృతి కూడా నేర్పిస్తారు. భారతదేశపు ప్రాచీన యోగం కూడా మహిమ చేయబడింది. అతి పురాతనమైనది సంగమ యుగము. ఇది కొత్త ప్రపంచానికి పాత ప్రపంచానికి మధ్య ఉంటుంది. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితము తండ్రి వచ్చి తన వారిగా చేసుకున్నారు అని, అంతేకాక మన టీచరుగా సద్గురువుగా కూడా ఉన్నారు అనేది మీకు తెలుసు. వీరు కేవలం మనకు తండ్రి మాత్రమే కాదు, వారు జ్ఞానసాగరులు అనగా టీచరు కూడా అయ్యారు. చదువు నేర్పిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు బీజరూపులు, అలాగే వృక్షపతి కూడా. వారు భారతదేశంలోనికి వచ్చినప్పుడు భారతదేశం పైన బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యయుగంలో అందరూ సదా సుఖప్రదమైన దేవీ దేవతలు ఉంటారు. అందరిపైన బృహస్పతి దశ ఉంటుంది. మళ్ళీ ప్రపంచం తమో ప్రధానమైనప్పుడు అందరిపైన రాహు దశ కూర్చుంటుంది. వృక్షపతి గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియకపోతే వారసత్వం ఎలా లభిస్తుంది? మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా కూర్చుండి, ఆత్మ వేరే, ఆత్మ ఇల్లు వేరే, ఈ జ్ఞానం అయితే మీకు లభించింది కదా. ఈ శరీరం 5 తత్వాల బొమ్మ. అందులో ఆత్మ ప్రవేశం చేస్తుంది. అందరి పాత్ర నిశ్చయింపబడి ఉంది. మొట్టమొదట తండ్రి సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచరు కూడా అందరికీ అర్థం చేయించాలి. లౌకిక తండ్రి, టీచరు, గురువుల తేడాను తెలిపితే వెంటనే అర్థం చేసుకుంటారు, వాదించరు. ఆత్మల తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది వారి ప్రత్యేకత. వారే మనకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకుముందు ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత రచనల ఆది మధ్యాంతాలు తెలియవు అని చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు వారు సతో గుణంలో ఉండేవారు. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో రజో తమోలోకి తప్పకుండా వస్తుంది. కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టి చక్రం ఆయువు గురించి కూడా తెలుసు. మానవులు దీని ఆయువు ఎంత అనేది కూడా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకు తయారు చేశారు. చాలా తప్పులు వ్రాసేశారు. అందరి తండ్రి ఒక్కరే, సద్గతి దాత కూడా ఒక్కరే, గురువులు అనేక మంది ఉన్నారు, కానీ సద్గతినిచ్చే సద్గురువు మాత్రం ఒక్కరే. సద్గతి ఎలా జరుగుతుందో కూడా పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే సద్గతి అని అంటారు.
అక్కడ చాలా కొద్ది మంది మనుష్యులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. అక్కడ కేవలం దేవతల రాజ్యం ఉంటుంది. ఆ తరువాత వంశము వృద్ధి చెందుతుంది. ఒకటవ లక్ష్మీనారాయణ, రెండవ, మూడవ ఇలా కొనసాగుతూ వస్తుంది. మొదటి వారు ఉన్నప్పుడు చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. కేవలం మీకు మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయి. సర్వాత్మలకు తండ్రి ఒక్కరేనని, వారు భగవంతుడు అని పిల్లలైన మీకు తెలుసు. వారు అనంతమైన తండ్రి. హద్దులోని తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. 21 తరాల స్వర్గ చక్రవర్తి పదవి. 21 తరాలు అనగా ముసలితనం వచ్చినప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడైతే స్వయాన్ని ఆత్మగానే తెలుసుకుంటారు. కానీ ఇక్కడ దేహాభిమానంలో ఉన్నందువలన ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అనేది అర్థమే చేసుకోరు. ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా తయారు చేసేది ఎవరు? ఈ సమయంలో ఒక్కరు కూడా ఆత్మాభిమానులుగా లేరు. తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా తయారు చేస్తారు. సత్యయుగంలో వారికి ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలే చిన్న శిశువుగా అవుతుంది అనేది తెలుస్తుంది. సర్పం ఉదాహరణ కూడా ఉంది. ఈ సర్పము, భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఇక్కడివే, ఈ సమయానికి చెందినవే. ఇవి తరువాత భక్తి మార్గంలో కూడా పనికి వస్తాయి. వాస్తవానికి బ్రాహ్మణీలైన మీరే భ్రమరాలు. మీరు పేడపెరుగుల వంటి మనుష్యులను జ్ఞానం యొక్క బూబూ చేసి దేవతలుగా చేస్తారు. తండ్రిలో జ్ఞానం ఉంది కదా, వారే జ్ఞానసాగరులు, శాంతి సాగరులు. అందరూ శాంతిని యాచిస్తూ ఉంటారు. శాంతి దేవా అని ఎవరిని పిలుస్తారు? శాంతిదాతను లేక శాంతి సాగరుణ్ణి పిలుస్తారు. వారి మహిమను కూడా గానం చేస్తారు, కానీ అర్థమే తెలియదు. నోటితో అలా చెప్తారు, కానీ ఏమాత్రం అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు, ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. 63 జన్మలు భక్తి చెయ్యాల్సిందే. అనేక శాస్త్రాలు ఉన్నాయి. నేను శాస్త్రాలు చదివినందువలన లభించను. మీరు వచ్చి పావనంగా చెయ్యండి అని అందరూ నన్ను పిలుస్తారు. ఇది తమో ప్రధానమైన మురికి ప్రపంచము, దేనికి పనికిరానిది. ఎంతో దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖం ఎలా వచ్చింది? తండ్రి అయితే మీకు చాలా సుఖమునిచ్చారు. మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానము మరియు భక్తి అనే గాయనము కూడా ఉంది. జ్ఞానము తండ్రి వినిపిస్తారు, భక్తి రావణుడు నేర్పిస్తాడు. చూడాలంటే తండ్రి కనిపించడు, అలాగే రావణుడు కూడా కనిపించడు. ఇరువురిని కనులతో చూడలేము. ఆత్మలను తెలుసుకోవచ్చు. మనం ఆత్మలమైతే ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. వారు తండ్రి టీచరుగా కూడా అవుతారు. ఈ విధంగా మరెవ్వరూ అవ్వనే అవ్వరు. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతిని పొందుతారు. తరువాత మీకు గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి, అలాగే శిక్షకుడు అనగా చదివించే టీచరు కూడా. అంతేకాక సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు, సుప్రీం గురువు కూడా అయ్యారు. ముగ్గురిని సర్వవ్యాపి అనేందుకు వీలు లేదు. వారు సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలుపుతారు. మానవులు ఓ పతిత పావన రండి, సర్వుల సద్గతిదాత రండి, సర్వుల దుఃఖమును హరించండి, సుఖమును ఇవ్వండి, ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని స్మృతి కూడా చేస్తారు. అంతేకాక మాకు మార్గదర్శకులుగా అయ్యి మమ్మల్ని తీసుకుని వెళ్ళండి అని కూడా అంటారు.
ఈ రావణ రాజ్యము నుండి ముక్తినిప్పించమని కోరుకుంటారు. రావణ రాజ్యము ఏ లంకలోనూ లేదు. ఇప్పుడున్న ప్రపంచమంతటిపైన ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. రామరాజ్యము అంటే అది కేవలం సత్యయుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మానవులు ఎంతగానో తికమక పడిపోయారు. ఇప్పుడు శ్రేష్టముగా అయ్యేందుకు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది. సత్యయుగంలో భారతదేశం శ్రేష్టాచారిగా పూజ్యనీయముగా ఉండేది. ఇంతవరకు కూడా వారిని పూజిస్తూనే ఉన్నారు. భారతదేశం పైన బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యయుగం ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారతదేశపు గతి ఏమైపోయిందో చూడండి. అందరూ అధర్మయుక్తంగా అయిపోయారు. తండ్రి ధర్మయుక్తంగా చేస్తారు, రావణుడు అధర్మయుక్తంగా చేస్తాడు. రామరాజ్యం కావాలి అని కూడా అంటారు. అనగా రావణ రాజ్యములు ఉన్నట్లే కదా. అందరూ నరకవాసులుగా ఉన్నారు. రావణ రాజ్యమును నరకము అంటారు. స్వర్గము నరకము సగం సగం ఉంటాయి. రామరాజ్యమని దేనిని అంటారు, రావణ రాజ్యమని దేనిని అంటారు పిల్లలైన మీకు మాత్రం తెలుసు. కావున మొట్టమొదట నిశ్చయబుద్ధి కలవారిగా చెయ్యాలి. వీరు మన తండ్రి, మనమంతా ఆత్మలము, పరస్పరం సోదరులము. తండ్రి నుండి అందరికీ వారసత్వం లభించే హక్కు ఉంది. వారసత్వం లభించింది కూడా. తండ్రి రాజయోగమును నేర్పించి సుఖధామానికి అధిపతులుగా చేశారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోయారు. వృక్షపతి చైతన్యమైన వారు అని కూడా పిల్లలకు తెలుసు. వారు సత్చిత్ ఆనంద స్వరూపులు. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది కూడా. తండ్రి కూడా చైతన్యము, అలాగే సత్యము. వారు వృక్షపతి కూడా. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము కదా. దీని బీజము ఉపరి భాగంలో ఉంది. మీరు తమో ప్రధానముగా అయినప్పుడు తండ్రియే వచ్చి సత్తు ప్రధానంగా చేస్తారు. చరిత్ర, భూగోళము పునరావృతమవుతుంది అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. హిస్టరీ, జాగ్రఫీ అని ఇంగ్లీషు పదాలు వాడకండి. హిందీలో చరిత్ర అంటే ఇతిహాసము, భూగోళము అని అంటారు. ఇంగ్లీష్ అయితే అందరూ చదువుతూనే ఉంటారు. భగవంతుడు గీతను సంస్కృతంలో వినిపించాడు అని భావిస్తారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు సత్యయుగ రాకుమారుడు. అక్కడ పలానా భాష ఉండేది అని ఎక్కడా వ్రాయబడి లేదు. భాష ఏమో తప్పకుండా ఉంటుంది. ఏ రాజులు ఉంటారో వారి భాషలు ఉంటాయి. సత్యయుగంలోని రాజుల భాష వారిదే వేరుగా ఉంటుంది. అక్కడ సంస్కృతం లేదు. సత్యయుగపు ఆచార వ్యవహారాలే వేరుగా ఉంటాయి. కలియుగంలోని మనుషుల ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. మీరంతా కూడా మీరాలు అంటున్నారు బాబా. కలియుగపు లోక మర్యాదలను, కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలియుగ లోక మర్యాదలను వదిలినప్పుడే ఎన్నో కోట్లాటలు జరుగుతాయి. కామం మహాశత్రువు, దీనిపైన విజయం ప్రాప్తి చేసుకోండి అని తండ్రి మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. జగజ్జీతులుగా అయ్యే వారి చిత్రం కూడా మీ ముందే ఉంది. మీకు బేహద్దు తండ్రి ద్వారా విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో సలహా లభిస్తుంది. శాంతి దేవ అంటూనే తండ్రియే స్మృతిలోకి వస్తారు. తండ్రే వచ్చి కల్పకల్పము విశ్వంలో శాంతిని స్థాపన చేస్తారు. కల్పపు ఆయుష్ను చాలా పెద్దదిగా చూపించినందువలన మనుషులు కుంభకర్ణుని యొక్క నిద్రలో మునిగిపోయి ఉన్నారు. మొట్టమొదట మన తండ్రే కాదు, టీచరు కూడా అయ్యారు అని మనుషులకు పక్కాగా నిశ్చయం చేయించండి. టీచరును సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి వచ్చి ఎలా చదివిస్తారో పిల్లలైన మనల్ని అలా చదివించేందుకు వారు టీచరు కూడా అయ్యారు. తర్వాత వెంట కూడా తీసుకుని వెళ్తారు.
ఆత్మలేమో అవినాశి, తమ అవినాశి పాత్రలు పూర్తిగా అభినయించి ఇంటికి వెళ్ళిపోతాయి. తిరిగి తీసుకుని వెళ్ళేందుకు మార్గదర్శకుడు కూడా కావాలి కదా. వారు దుఃఖము నుండి ముక్తి కలిగిస్తారు. మార్గదర్శకుడుగా అయి అందరినీ నా జతలో తీసుకుని వెళ్తాను అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, కలియుగ పేరు ప్రతిష్టలను కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కుల మర్యాదలను మాత్రమే ధారణ చెయ్యాలి. అశరీరి అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని అశరీరిగా వినే అభ్యాసాన్ని పక్కాగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అనంతమైన తండ్రి తండ్రిగా, టీచరుగా, సద్గురువుగా కూడా అవుతారు. ఈ భేదాన్ని అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదు అని నిరూపణ కూడా చేయాలి. ఈరోజు వరదానము, హద్దు యొక్క వయ్యారాల నుండి దూరమై ఆత్మిక గౌరవంలో ఉండే ప్రీతి బుద్ధి భవ. సారాంశము, చాలామంది పిల్లలు హద్దు స్వభావ సంస్కారాల యొక్క కొంటె పనులు చాలా చేస్తారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారము అనే శబ్దాలు వస్తాయో అక్కడ వయ్యారాలు అంటే కొంటెతనము ప్రారంభం అవుతుంది. ఈ నాది అనే శబ్దమే చిక్కుల్లోకి తీసుకుని వస్తుంది. కానీ ఏదైతే తండ్రి నుండి భిన్నముగా ఉంటుందో అది నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావానికి భిన్నంగా ఉండజాలదు. అందువలన హద్దు వయ్యారాల నుండి దూరమై ఆత్మిక గర్వంలో ఉండండి. ప్రీతి బుద్ధి కలవారిగా ఈ స్నేహముతో, ప్రీతితో భలే నకరాలు చెయ్యండి. స్లోగన్, తండ్రితో, సేవతో, పరివారముతో ప్రేమ ఉంటే శ్రమ నుండి విడుదల అయిపోతారు. అచ్చా, ఓం శాంతి.